ఈరోజు మనం ఒక భయంకరమైనటువంటి కథనైతే తెలుసుకోబోతున్నాం. కథ పేరు గదిలో తలుపు తట్టినవాడు అనే కథను తెలుసుకుందాం. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో ఒక లాడ్జి ముందరైతే భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. గాలి అయితే గుసగుసలాడుతూ ఉంటుంది. గోడలపై బల్లులు అరుస్తూ ఉంటుంది. ఆ లాడ్జి లోపల రూమ్ నంబర్ 106 గదిలో శివ అనే యువకుడు సూట్ కేసు అయితే సర్దుతూ ఉంటాడు. అతను రోజంతా ప్రయాణించి అలసిపోయి అయితే ఉంటాడు. ఆ గది వెలుతురైతే మసకబారుతూ ఉంటుంది. ఆ యొక్క గోడల పైన అయితే పాత పెయింటింగ్ ఊడిపోతూ ఉంటుంది. ఫ్యాన్ అయితే చప్పుడు చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఆ గదిలో. అలసిపోయినటువంటి శివ అయితే మంచం పైన పడుకుని కళ్ళు మూసుకుంటాడు. లాడ్జిలో బయట గడియారం అయితే 12 గంటలు బెల్ అయితే మోగుతుంది. అప్పుడు ఒక్కసారిగా టక్ టక్ అని తలుపు మీద శబ్దం అయితే వస్తుంది. శివ ఉన్నట్టుండే కళ్ళు తెరుస్తాడు. తన మనసులో ఇంత రాత్రిపూట ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు శివ లేచి తలుపు దగ్గరకైతే వెళ్తాడు. వెళ్ళి ఎవరు అని గట్టిగా అడుగుతాడు. అయితే బయట నుంచి మాత్రం ఎటువంటి సమాధానం అయితే వినిపించదు. కిటికీ నుంచి బయటకైతే చూస్తాడు శివ. బయట కరెంటు పోయినట్టు చీకటిగా కనిపిస్తుంది. శివ భయంతో మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటాడు. అయితే మళ్ళీ ఉన్నట్టుండి తలుపుని టక్ టక్ అని కొడుతూ ఉన్నారు. శివాకి భయంతో చెమటలు పట్టేస్తాయి. అయితే ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకొని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు గడైతే తీసి చూస్తాడు బయటకి. అయితే అక్కడ ఎవ్వరు కనిపించరు. హాల్ మొత్తం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. మళ్ళీ శివ లోనికైతే వచ్చేస్తాడు. వచ్చి తలుపునైతే మూసేస్తాడు. అప్పుడు గాలి గట్టిగా ఊగుతుంది. కర్టన్లు గాలికి ఎగురుతాయి. అయితే అప్పుడే ఆ గది మధ్యలో ఎవరో కదులుతున్నట్లు చూస్తాడు శివ. అయితే ఒక్కసారిగా ఒక చిన్న బొమ్మ అయితే నేలపై కూర్చున్నట్లు కనిపిస్తుంది శివాకి. శివాకైతే ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఎందుకంటే ఈ బొమ్మ ఇంత రాత్రిపూట ఇక్కడికి ఎలా వచ్చింది అని తన మనసులో తానే అనుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మను తాకడానికైతే ముందుకు వెళ్తాడు శివ. అయితే దాని యొక్క తల అప్పటికే చెదిరిపోయి ఉంటుంది. కళ్ళు నల్లగా ఖాళీగా ఉంటుంది. మళ్ళీ తలుపు దడదడ అనే శబ్దం మళ్ళీ వస్తుంది. శివ అయితే భయంతో వెనక్కు తగ్గుతాడు. ఈసారి బయట ఎవరున్నారు అని గట్టిగా అయితే అరుస్తాడు. ఆ సమయంలో టైం చూస్తే 12 గంటల 30 నిమిషాలు అవుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్నటువంటి బొమ్మ అయితే తన తలను శివ వైపు నెమ్మదిగా తిప్పుతుంది. దాన్ని చూసినటువంటి శివ కళ్ళు పెద్దదైపోతాయి. ఆ బొమ్మ చూపు శివ పైన చూస్తూ ఉంటుంది. చుట్టూ గది యొక్క ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. శివ ఊపిరైతే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎవరు అని గట్టిగా అయితే అడుగుతాడు శివ. ఆ బొమ్మ ఆ మాటలకి కదులుతుంది. తన కాళ్ళతో ముందుకైతే నడుస్తుంది ఆ బొమ్మ. అప్పుడే మళ్ళీ తలుపుని ఎవరో కొట్టే శబ్దం అయితే వినబడుతుంది శివాకి. అయితే
తలుపును ఎవ్వరూ తట్టలేదని తెలుస్తుంది. ఆ శబ్దం మాత్రం గదిలో నుంచే వస్తుందని గ్రహిస్తాడు శివ. అప్పుడు అక్కడున్నటువంటి కుర్చీలు తనంతట తానే కదులుతూ ఉంటుంది. అక్కడున్నటువంటి గ్లాస్ అయితే ఒక్కసారిగా పగిలిపోతుంది. శివ అయితే భయంతో గట్టిగా అరుస్తాడు. అక్కడున్నటువంటి బొమ్మ అయితే శివ దగ్గరికి వచ్చి తన తలనైతే నెమ్మదిగా పైకెత్తుతుంది. ఆ బొమ్మ యొక్క కళ్ళైతే ఎర్రగా మారిపోతుంది. ఆ మెరుపు గదంతా కనిపిస్తూ ఉంటుంది ఎరుపు రంగులో. అప్పుడు శివ వెనక్కి వంగి పడిపోతాడు. అప్పుడే బొమ్మ మాట్లాడడం మొదలుపెడుతుంది. ఆ బొమ్మ మాట్లాడుతూ ఇక తలుపు కొట్టవలసిన అవసరం లేదు, శివ కళ్ళు మూసుకుంటాడు, అలాగే చెవుడు మూసుకుంటాడు అని చెబుతుంది ఆ బొమ్మ. ఆ గొంతు అయితే గదంతా మారిపోతుంది. నేనే వచ్చాను అని ఆ బొమ్మ మంచం పైకైతే ఎగిరి కూర్చుంటుంది. అప్పుడు శివ అరుస్తూ కేకలు వేస్తూ పరిగెడతాడు. తలుపు దగ్గరకైతే వెళ్ళి తలుపుని తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ తలుపు లోపల నుంచి తాళం వేసినట్టు గమనిస్తాడు. తలుపు తీ అని శివ భయంతో గట్టిగా అరుస్తాడు. ఆ బొమ్మ నెమ్మదిగా శివ ఉండే స్థలానికైతే వస్తుంది. గది గోడలన్నీ రక్తపు మరకలతో అయితే నిండిపోతూ ఉంది. అక్కడున్నటువంటి లైట్లు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. శివ అయితే భయంతో కేకలు వేస్తూ ఉంటాడు. మళ్ళీ శివ కిటికీ వైపు అయితే పరిగెడతాడు. అయినా సరే ఆ కిటికీ కూడా తనంతట తానే మూసుకుపోతుంది. బొమ్మ శివ దగ్గరకైతే మరింత దగ్గరకైతే వచ్చేస్తూ ఉంటుంది. శివ మళ్ళీ తలుపు తడుతూ ఉంటాడు, తలుపు తీ అని. అయితే తలుపు ఆడుతున్న శబ్దం మరోవైపు నుంచి కూడా వస్తుంది. అప్పుడే ఆ బొమ్మ మాట్లాడుతూ నువ్వు ఇక తప్పించుకోలేవు అని గట్టిగా అయితే భయంగా ఉండే స్వరంతో అయితే చెబుతుంది. శివ కళ్ళైతే భయంతో నిండిపోతుంది. ఆ బొమ్మ ఒక్కసారిగా ఎగిరి శివ ముందుకైతే నిలబడుతుంది. ఆ గదంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ బొమ్మ యొక్క కళ్ళైతే ఎర్రగా శివానే చూస్తూ ఉంటుంది. ఆ గది మొత్తం కూడా ఎరుపు రంగు మారిపోతూ ఉంటుంది. శివ గుండైతే ఆ క్షణం బలంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ తరువాత గది మొత్తం బ్లాక్ అవుతుంది. ఆ బొమ్మ శబ్దం మాత్రం గట్టిగా అయితే మారుమోగిపోతుంది ఆ గది మొత్తం. అది కూడా ఎంతో భయంకరమైనటువంటి స్వరంతో నవ్వుతూ ఉంటుంది. ఆ బొమ్మ అయితే శివ దగ్గరికి వచ్చి శివాని చూస్తూ ఇక నువ్వే నా తోడు అని గట్టిగా అయితే అరవడం మొదలెడుతుంది. అంతే శివ ఏం చేయాలో తోచక ఒక్కసారిగా భయంతో నిలబడిపోతాడు. అయితే మళ్ళీ ఆ బొమ్మ నేను చెప్పేది నీకే, ఇక నువ్వే నా తోడు, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకొని పోలేవు అని చెబుతుంది. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మన వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే నో అని కామెంట్ చేయండి.